నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. వెలపూడి సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయవంతంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబును మంత్రివర్గం అభినందించింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద యోగాంధ్ర యోగాసనాల కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవతేజ, మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజ్జిల, కమిషనర్ పులి శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యోగా ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. ప్రతిరోజు యోగా, వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద నిర్వహించిన యోగాంధ్ర యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవతేజ, మేయర్ కోవెలమూడి నాని, డిప్యూటీ మేయర్ సజ్జిల, కమిషనర్ పులి శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరితో యోగా గురువులు శిఖా గౌరి యోగాసనాలు వేయించడంతో పాటు వాటి వల్ల కలిగే లాభాలను వివరించారు. భారతదేశ వారసత్వ సంపద అయిన యోగాను ప్రపంచానికి చాటిన ప్రధాని మోడీ జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేలా చేశారని గల్లా మాధవి తెలిపారు. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయవచ్చనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. జూన్ 21న పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. చేతులు పైకి ఉండాలి. చేయగలిగిన వాళ్ళు శ్వాస బాగా తీసుకుంటూ బాగా బాడీని పైకి స్ట్రెచ్ చేస్తూ హీల్స్ రైజ్ చేయండి. శ్వాస తీసుకుంటూ మ్యాక్సిమం బాడీని శ్వాస వదులుతూ కుడివైపుకి వంగండి. కుడివైపు వంగండి. పైన ఉన్న చేతి వేళ్ళని చూడండి. పైన వేళ్ళని చూడండి. శ్వాస నార్మల్గా తీసుకుంటూ వదులుతూ ఉండండి. జూన్ 21వ తారీఖున జరగబోయే ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో యోగాంధ్ర రోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. మరి మన యోగా భారతదేశ సంపదని ఈరోజు అంతర్జాతీయ స్థాయిలోకి ముందుకు తీసుకువెళ్ళి ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 11వ వార్షికోత్సవాన్ని మనము 1 ఎర్త్ 1 యోగా అనే ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నాము అనంటే నిజంగా ఇది చాలా గొప్పతనం. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క యోగా ఇంటర్నేషనల్ యోగాని స్టార్ట్ చేసుకొని యావత్ ప్రపంచానికి మనం అందజేయడం జరిగింది. మరి ఏది సాధించాలన్నా శరీరం ముందు ఆరోగ్యంగా ఉంటే మాత్రమే సాధించగలము అని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ అత్యంత నిర్లక్ష్యంగా మనం వదిలేసేది కేవలం ఆరోగ్యం మాత్రమే. మరి దాన్ని పెంపొందించుకోవడానికి ఇటు మానసికంగా శారీరకంగా ఉపయోగపడేది యోగా. కాబట్టి అనేక రకాల ప్లాట్ఫామ్స్లో ఈ నెల రోజుల పాటు అంటే 21వ తేదీ వరకు అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. 21వ తేదీ మెగా ఈవెంట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ అనుకుంటున్నాము. అక్కడ మెగా ఈవెంట్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాము మన జిల్లాలో ఇంకా పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ అదే మాదిరిగా ప్రభుత్వం తలపెట్టినటువంటి నేను మొట్టమొదటి చెప్పినట్లు జీవన విధానంలోనే ఇది ఒక భాగంగా చేసుకునేదానికి మీరందరూ కూడా సిద్ధహస్తులుగా ఉండాలని చెప్పి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. రత్నపురి కాలనీలో పర్యటించిన ఆయనకు స్థానికులు పలు సమస్యలను విన్నవించారు. అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి సర్కార్ పయనిస్తోందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా 50వ డివిజన్లోని రత్నపురి కాలనీలో పర్యటించారు. స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాలకు మురుగునీరు ఇళ్లలోకి వస్తూ ఉండడంతో స్థానికులు తమ బాధలను వెళ్లబోసుకోవడంతో డ్రైన్ల పరిస్థితిపై ఆరా తీశారు. కొన్ని చోట్ల 2 అడుగులు మరికొన్ని చోట్ల 4 అడుగులు ఉండటాన్ని ఎమ్మెల్యే గమనించారు. సిల్ట్ తీయకపోవడం, పిచ్చి మొక్కలు తొలగించకుండా ఉండడంతో శానిటరీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
వాడు తీసేయాలా? పొద్దున్న తీయపోయినా కాదు, నిన్న మధ్యాహ్నం తీస్తే ఎంత వస్తుందా ఒక పూటకి? చెత్త వరకే తీసాం సార్, మన సిల్ట్ తీయలేదు సార్. దీని మీద కవర్ చేసేటట్టు పెడితే ఏం లాజరస్ నిన్న తీస్తే ఇట్లా ఎందుకు ఉంటుందమ్మా? అవును, తీపిచ్చాలి కదా నిన్న తీసిన వాళ్ళు. మొత్తం బ్లాక్ అయిపోయింది, ఎక్స్పాన్షన్ చేయాలి. ఆ వాటర్ మొత్తం ఉంది పేటలో ఎటుంటే 7 లైన్, అక్కడ 2 అడుగులైంది, ఇక్కడ 4.5 అడుగులైంది. ఇక్కడ మీకు బయటకి ఎందుకు వస్తున్నాయంటే ఇంకో లైన్ వచ్చి ఏదో కలుస్తుంది ఇక్కడ. అదేదైనా ఉంటే డైవర్ట్ చేపించే మార్గం చూద్దాం, అప్పుడు మామూలుగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. మీరు మాత్రం మీకు ఎక్కడ దాకా కేటాయించారో అక్కడ దాకా ఉండండి. ఎవరికి వాళ్ళు ఇప్పుడు రోడ్డు ఇప్పుడు చూడండి ఎంత చండాలంగా ఉంది, మీకు డైరెక్ట్ రోడ్డు కలిసిద్ది రేపు పొద్దున. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన వెన్నుపాటు దినం కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, పోతిన మహేష్, నగర వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పథకాలను పేరు మార్చి కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి కావస్తున్నా ప్రజలకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించేందుకే ఈ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. అవును, సంవత్సరం అయింది. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పమని నాకు? ఏం వాగ్దానాలు ఇచ్చాడు ఓ పక్కన రాయండి, ఏమి చేశాడు ఓ పక్కన రాయండి. ఏం చేశాడు? 1% కూడా చేయలే. ఒకటి చేశాడు, ఏంటది? 4,000 పెన్షన్. అది సినిమాలో డైలాగ్ ఉంటుంది, రజనీకాంత్ సినిమాలో, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అని. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఉక్కిరి చేస్తే 143 చేసినట్టే భావించాలి. ఇక మనం తప్పెట్లు కొట్టుకోవాలి. అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని ఈ రోజున ఒక్క సంక్షేమ పథకం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ చేపట్టనందుకు, కూటమి ప్రభుత్వం మోసాలని ఎండగట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వారు చేస్తున్న మోసాలని ఈ నిరసన ద్వారా వారి కళ్ళు తెరిపించేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ జరుపుకోవాల్సింది వెన్నుపోటు దినం కాదని, గొడ్డలిపోటు దినం జరుపుకోవాలని పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎద్దేవా చేశారు. నియోజకవర్గ క్యాంప్ కార్యంలో భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో సంవత్సర కాలంలో 100 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది పనులు చేశామన్నారు. వైసీపీ పాలనలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారిపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్ల మరమ్మతులు చేసి ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందిస్తున్నామన్నారు. రౌడీ షీటర్లను పరామర్శించేందుకు తెనాలి పర్యటనకు జగన్ వెళ్లడం సిగ్గుచేటన్నారు. 5 సంవత్సరాల వైసీపీ అరాచక పాలనకు 2024 జూన్ 4వ తేదీన రాష్ట్ర ప్రజలు అంతం పలికారన్నారు. 11 సీట్లతో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ కు సిగ్గు రాలేదన్నారు. గత 5 ఏళ్లలో మద్యం, ఇసుక పేరుతో అవినీతికి పాల్పడిన వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు. ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా రానున్న రోజుల్లో అభివృద్ది మరియు సంక్షేమ పరంగా మరింత నిబద్దతతో పనిచేస్తామని ఆయన తెలిపారు. చంద్రబాబు విజన్తో రాష్ట్రం అభివృద్ది లోటు బడ్జెట్లో కూడా దూసుకుపోతుందన్నారు. వెన్నుపోటుకు మారుపేరైన జగన్ వెన్నుపోటు గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. వైసీపీ చేస్తున్న సిగ్గుమాలిన పనులకు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాని వైసీపీ పార్టీ ఈ రోజున వెన్నుపోటు దినమని పిలిపించింది. ఇది చాలా హాస్యాత్మకం. ఎందుకంటే వెన్నుపోటుకి అభివృద్ధికి తేడా తెలియని వ్యక్తి పులివెందుల ఎమ్మెల్యే. నిన్న తెనాలి పోయి ఏందేందో మాట్లాడుతున్నాడు, మీరందరూ గమనించారు. ఒక గంజాయి దాగి రోడ్లమ్మటి తిరిగే బ్లేడ్ బ్యాచ్ని పలకరియడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు అతని యొక్క పరిణితి ఎట్లా ఉందనేది. గత ప్రభుత్వంలో 1924లో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల మేము చెప్పినవి కొన్ని చేయలేకపోయాం. నిదానంగా చేస్తున్నాం, కొంత టైం పట్టింది. ఎందుకంటే అక్కడ ఆర్థిక వ్యవస్థ కోఆపరేట్ చేసే పరిస్థితులు లేదు కాబట్టి మేము అనుకున్నవన్నీ స్పీడ్గా చేయలేకపోయాం. బట్ స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో నిత్యావసరాల ధరలు తగ్గిస్తామని చెప్పి మోసం చేశారని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కొత్తపేట మల్లెలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడారు. మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నట్టేట ముంచిందని మండిపడ్డారు. కార్మికులు పోరాడి సాధించుకున్న
44 లేబర్ చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మికులను నిలువున ముంచారని విమర్శించారు. నరేంద్ర మోడీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ధరలు తగ్గిస్తూ ఉన్నాడు. కానీ ఆయన వచ్చినప్పటికీ ఇప్పటికీ 10 times 15 times ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అలాగే రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్పాడు. రైతాంగాన్ని ఆదుకోకపోగా వ్యవసాయంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొని వస్తూ వ్యవసాయ రంగాన్ని నట్టేట్లో ముంచినటువంటి పరమ దుర్మార్గుడు నరేంద్ర మోడీ. అలాగే కార్మికులు 100 సంవత్సరాల పైబడి పోరాడి సాధించుకున్నటువంటి అనేక హక్కుల్ని 44 లేబర్ చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మికుల యొక్క ఉసురు పోసుకుంటా ఉన్నారు. దేశ చరిత్రలోనే అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైసీపీ నేతలు ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవతేజకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పాలన గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. 143 హామీలను ప్రజలకు ఇచ్చి మోసం చేశారని అన్నారు. వైసీపీ కార్యకర్తలు నాయకులపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. ఈ రాష్ట్రంలో కూటమి నేతలు 1000 కోట్లు దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శలు చేశారు. ప్రజలకు ఈ పాలన గురించి చెప్పేందుకే ఈ వెన్నుపోటు దినం కార్యక్రమం చేపట్టామని, రానున్న కాలంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, నూరి ఫాతిమా, పోతుల మహేష్, నిమ్మకాయల రాజనారాయణ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము కూడా వేచి చూసాం సంవత్సర కాలం. ఎందుకంటే ఎన్నికల ప్రణాళికలో 6 ప్యాక్ అన్నారు, 7 ప్యాక్ అన్నారు. దరిదాపుగా 143 హామీలను ప్రజలకు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అధికారాన్ని వెలగబడతా ఉన్నారు. సహజంగా ఈ సంవత్సర కాలంలో మీరందరూ కూడా చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అనేక రకాలుగా అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టినటువంటి వైనం కానీ ఒక్కరు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు ఉండవు. కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా 1000 కోట్ల రూపాయలు దోపిడీకి రాష్ట్రంలో పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మేము చూసాం. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పాలనలో విద్యార్థులకు ఒరిగిందేమీ లేదని ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ మండిపడ్డారు. కొత్తపేట మల్లెలింగం భవన్లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ మాట్లాడుతూ జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేస్తామని మంత్రి లోకేష్ ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. ప్రజలకు హామీలు ఇచ్చే ముందు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని తెలియదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసి 10 లక్షల మంది విద్యార్థుల చేతుల్లో సర్టిఫికేట్లు పెడతాం, ఆ పూచి నారా లోకేష్ అని చెప్పని నారా లోకేష్ గారు చెప్పారు. కానీ కేవలం 680 కోట్లు 700 కోట్లు విడుదల చేసేసి చేతులు దులుపుకున్నారు. కాబట్టి అనేక మంది 10 లక్షల మంది పైగా విద్యార్థులు చేసే సర్టిఫికేట్లు లేక ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన రోడ్ల మీద తిరిగే పరిస్థితి నెలకొంది. తల్లికి వందనం అన్నారు, తల్లులు టోపీ పెట్టారు, రాగానే సంవత్సరంలో ఇస్తా అన్నారు. ఏట అయిపోయింది, రాష్ట్రంలో బడ్జెట్లు అని చెప్పారు. ఏఎస్ఎఫ్గా సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీ నాన్న చంద్రబాబు నాయుడు గారిని. ఈ భారతదేశంలో నా అంత సీనియర్ ముఖ్యమంత్రి ఎవరు లేరు, సంపద సృష్టిస్తాను, సంక్షేమం ఇస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు హామీలు ఇచ్చేటప్పుడు డబ్బులు లేని పరిస్థితి తెలియదా అని చెప్పని ఏఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.